నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సంచలన ప్రకటన చేశాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను తమ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల ద్వారా ఆపుతూ ఉంటే, ప్రస్తుతం ఇరాన్ దాడులను ఆయా దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉంటే కానీ ఆయా దేశాల లోపల ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇరాన్కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమన్ దేశాలలో ఉన్న కొంతమంది ఇరాన్కు అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం దీనినైతే కానీ ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారన్నమాట. సౌదీ అరేబియాకు సంబంధించిన విదేశాంగ మంత్రి కానీ, బెహ్రెన్కు సంబంధించిన వారు కానీ, కువైట్కు సంబంధించిన వారు ఏమంటూ ఉన్నారంటే కానీ, ఇరాన్ దేశం మీద మీకు ప్రేమ ఉంటే ఇరాన్ దేశానికి వెళ్ళిపోండి, దయచేసి మా దేశంలో ఉండొద్దని చెప్పేసి సంచలనమైన ప్రకటన చేశాయన్నమాట. ప్రస్తుతం దీనిపైన మనం చూసుకుంటే కానీ ఇరాన్కు అనుకూలంగా ఎవరైనా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినా, ఫోటోలు పెట్టినా కానీ అటువంటి వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మరికొంతమంది ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అమెరికా మరియు ఇజ్రాయెల్కు పక్కన పెడితే కానీ ఇరాన్కు ఎవరైతే సపోర్ట్ చేస్తారో అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. దేశంగాని దేశానికి మనం బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చామన్నా ఆయా దేశాల చట్టాలను గౌరవించి ప్రస్తుతం ఆ దేశంలో ఉంటూ ఆ దేశంలో మనం పని చేసుకుంటూ ఆ దేశపు తిండి తింటూ ఇరాన్కు సపోర్ట్ చేయడం మంచిది కాదని చెప్పేసి మీకు మనసులో ఉంటుంది. నేను ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయాలి, ఇరాన్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి అది నీ వ్యక్తిగతంగా మాత్రమే ఉండాలి. కానీ బహిరంగంగా బయటికి వచ్చి నువ్వు ఎప్పుడైతే చెబుతావో అప్పుడు మీ పైన కఠినమైన చర్యలు తప్పవన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే కానీ నేను కామెంట్ రూపంలో కూడా కొన్ని చదివినప్పుడు ఇటువంటివి విన్నాను. కాబట్టి మీ యొక్క భద్రత రక్షణను దృష్టిలో ఉంచుకొని నేను కూడా మీకు సూచన చేస్తూ ఉన్నాను. బహిరంగంగా కానీ మీరు బయటపడితే కానీ మీ యొక్క జీవితాలు కూడా నాశనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కానీ కువైట్లో చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.